సొరకాయ వడప్పలు రెడీ అయ్యాయి. టేస్ట్ చేసి చూస్తారండి? ఓకే అండి. నిజంగా ఇంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. సో మరి సెకండ్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? గవ్వలు అండి. గవ్వలు అంటే గవ్వలు స్వీట్ చేస్తున్నారా, హాట్ గవ్వలు చేస్తున్నారా? స్వీట్ గవ్వలు. స్వీట్ గవ్వలు. గవ్వలు ఐ మీన్ స్వీట్ గవ్వలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. స్వీట్ గవ్వలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పాలు, నూనె, బొంబాయి రవ్వ, చక్కెర పౌడర్, నెయ్యి. ఓకే అండి. స్వీట్ గవ్వలకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ బౌల్ తీసు 1 కప్ మైదా అండి. 1 కప్ మైదా. అండ్ ఇవేంటంటే మనం కరెక్ట్ గా క్వాంటిటీస్ చూసుకుంటూ ఉంటే మనకి నీట్ గా వస్తుంది అన్నమాట. నెయ్యి అండి. నెయ్యి ఎంత అండి? ఇష్టం అండి. కొంచెం అంటే ఇంత క్వాంటిటీ అని కూడా లేదండి. 2 స్పూన్స్ పాలు వేసుకోవాలండి. అండ్ పాలు ఎందుకు వేస్తారండి? టేస్ట్ కోసం. టేస్ట్. 1 స్పూన్ బొంబాయి రవ్వ అండి. అంటే క్రిస్పీగా అనిపించడానికి. అవునండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమన్నా కలుపుకోవాలండి? వాటర్ అంటే తక్కువ పడతాయేమో కదా, మనం కొంచెం పాలు నెయ్యి వేసాం కాబట్టి వాటర్ తక్కువ పడతాయి. కలుపుకుంటా ఉంటే దాన్ని పెట్టి కూడా మనం. అవునండి. వాటర్ ఇలా ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టుకోవాలండి. ఓకే, మీరు ఆల్రెడీ పెట్టేసిచ్చారనమాట. ఇలా అవుతుంది. చక్కగా ముద్దలా అవుతుంది. అవునండి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలండి? మనం గవ్వలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, గవ్వలా చేయటం. అది దీనికి గవ్వలు చేయడానికి మార్కెట్ లో దొరుకుతుందండి. స్పెషల్ గా ఉంటుంది. చెక్క దొరుకుతుంది అన్నమాట. చేసుకుందాం. అవునండి. ఇవి డీప్ ఫ్రై అవ్వాలనుకుంటా కదండి, ఆయిల్ పెట్టేసుకుందామా? సరిపోతుందండి. చాలా ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని దీనికి ప్రెస్ చేసి ఇలా అనాలండి. ఓకే ఓకే. ఇప్పుడు గవ్వ షేప్ వచ్చేస్తుంది. మనం పిండి క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలండి. రౌండ్ చేసుకొని దీనికి పెట్టుకోవాలండి. మీకు ఇవేనండి పిండి వంటలు అవి కూడా వచ్చా? అంటే అరిసెలు, బూరెలు అవి కూడా చేస్తుంటారు కదా? బూరెలు రావండి, అరిసెలు. ఓకే. మన ఆయిల్ కూడా హీట్ అయినట్లుందండి. ఇవి ఒక్కొక్కటిగా వేయాలా? అవునండి. మెల్లగా అవి మనం తిప్పుతా ఉందామా? తిప్పాలి. బాగా ఫ్రై అవ్వాలా? డీప్ ఫ్రై కావాలి. డీప్ ఫ్రై అవ్వాలి. సో మీ ఇంట్లో వాళ్ళు ఎటువంటి ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తారండి? స్వీటా, హాటా, లేకపోతే కర్రీస్? హాట్ ఎక్కువ ఇష్టం. హాట్ ఎక్కువ ఇష్టము. మరి కొత్త కొత్త వంటలు ప్రయోగం చేయటం, ఇట్లా వంటల ప్రోగ్రామ్స్ చూస్తారు మీ ఇంటి వంటకం చూస్తూ ఉంటారు కదా, సో మరి వీటిలో చూసిన ఐటమ్స్ చేస్తూ ఉంటారా? ట్రై చేస్తామండి. చేస్తారా? మరి ట్రై చేసినప్పుడు బాగా వస్తాయి? వస్తాయండి. మరి ఫస్ట్ చేసిన ఐటమ్ ఎవరికి పెడతారు? కొత్త ఐటమ్ నేనే తింటానండి ఫస్ట్, టేస్ట్ చూడడానికి. ఇవి అయిపోయినట్లున్నాయి కదా. స్టవ్ ఆఫ్ చేద్దాం. అప్పుడే బాగా డీప్ ఫ్రై అండ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. బాగా రెడ్గా అయిపోయాయి కదా. సో ఇట్లా మనకి ఏంటంటే కరకరలాడతాయి అనమాట. ఇట్లా బాగా రెడ్ షేడ్కి వస్తాయి. బాగా ఎర్రగా అయితే బాగా కరకరలాడతాయి. అవునండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోగానే షుగర్ పౌడర్ చల్లేసుకోవాలండి. అదేంటండి, మామూలుగా మనకి గవ్వలు చేసి తర్వాత పంచదార పాకం పట్టి వాటిలో వేస్తూ ఉంటారు కదా. లైట్ గా షుగర్ తీసుకోవాలన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చాలా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అలా పాకంలో వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ అయితే ఇట్లా బాగుంటుంది. ఇలా బాగుంటుంది. అంటే మనం పొడి అది రాడిపోతూ ఉంటుందండి. అంటే ఇప్పుడే కాబట్టి ఆయిల్ లో నుంచి తీసింది అది అట్లా స్టిక్ అయిపోతుంది. షుగర్ ఒకటేనా దాంట్లో ఏమైనా వేసారండి మిక్స్ చేయడానికి? ఇలాచీ పౌడర్ వేసారు ఫ్లేవర్. సో స్మెల్ వచ్చేసింది అనమాట. వేడి వేడి స్వీట్ గవ్వలు రెడీ అండి. వేడివేడి స్వీట్ గవ్వలు తయారీగా ఉన్నాయండి. మరి దీని ప్రాసెస్ మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అందుకే మీకోసం దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ గవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ, నూనె, నెయ్యి, పంచదార పౌడర్, మైదా. స్వీట్ గవ్వలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా, నెయ్యి, 5 స్పూన్స్ పాలు, 1 కప్ బొంబాయి రవ్వ వేసి కలిపి 1 గంట నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగేలోపు కలిపి ఉంచిన పిండిని చెక్క మీద గవ్వల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. ఆ గవ్వలు బాగా వేగాక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి ఇలాచీ కలిపిన పంచదార పొడి చల్లితే అంతే, స్వీట్ గవ్వలు తినటానికి రెడీ.